అందరికీ నమస్కారం. నేను మీ విశ్వతేజ్. ఈరోజు ఏడ్చుకుంటా వచ్చింది అనసూయ, యాంకర్ అనసూయ. ఏం తెలియనట్లు ఎవరైనా చూసి అమ్మాయికి రానుకోవాలా. చేసేదంతా చేసింది, మాట్లాడేదంతా మాట్లాడింది. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో పాము చావకూడదు, కర్ర విరగకూడదు అట్లా మాట్లాడి చూసిందనమాట. ఎవరైనా సపోర్ట్ రాకపోరా, ఎవరైనా వస్తారా అని చూసింది. ఎవరు సపోర్ట్ రాకపోగా తనని అందరూ విమర్శించారు. ఇది చూసి ఇప్పుడు తట్టుకోలేక ఇప్పుడు ఏడొస్తుంది లాస్ట్కి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, భయం వేస్తుంది నాకు. ఆయన సపోర్ట్ చూస్తుంటే, శివాజీ గారికి సపోర్ట్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఏడ్చుకుంటా వచ్చింది. వాళ్ళు ఎవరో మీదంతా కేసులంతా పెట్టిందట. 70 ఈమె మీద ఎవరైనా పెట్టాలా? ఫస్ట్ అనసూయ మీద కేసులు పెట్టాలా? సోషల్ మీడియానంతా గబ్బు గబ్బు చేస్తుంది, పాడు చేస్తుంది అసలుకి. వీళ్ళకంతా ఎక్కువ, వీళ్ళ సెలబ్రేట్ అయ్యిందే వీళ్ళ మొగాలకి ఎక్కువ. పనికిరాని వాళ్ళంతా సెలబ్రేట్ అయితే ఇట్లే ఉండేది. సెలబ్రిటీని చెప్పుకునేది, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేది సమాజంలో. ఏమన్నంటే ఏడ్చేది. ఈమెకు సపోర్ట్గా మహిళా మండలి ఎవరో హైదరాబాద్లో కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వేరే ఈమెకు సపోర్ట్గా ఇన్ని రోజులు లేనిది ఈమెకి సపోర్ట్ ఇప్పుడు వచ్చినారు అంటే ఈమె రెచ్చగొట్టింది అనమాట వాళ్ళని. మీరు నాకు సపోర్ట్ చేయండి, ఇట్లంతా చేస్తుంటారు సోషల్ మీడియా నా మీద విరుద్ధంగా మాట్లాడుతుంటారు అని. పాపం ఆమె ఎవరో సంధ్యారెడ్డి అని, ఆమె మీద ఏదో కేసు పెట్టింది అని ప్రచారం వస్తుంది. ఇప్పుడు ఆమె తప్పు చేసింది, కరెక్టే మాట్లాడింది, కరెక్ట్గానే చెప్పింది. ఈమెకు సమాధానాలు అనసూయ మీద పెట్టాల కేసులు, ఆమె మీద పెట్టాల కేసులు ఫస్ట్. అర్థమైన సమాజానికి చెడు పురుగులాగా పట్టినారు వీళ్ళంతా. ఈమె మీద పెట్టాల కేసు ఫస్ట్. ఇది నేను చెప్పాలనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీ అయ్యే యోగ్యత లేదు వీళ్ళకంతా.